ప్రకాశం జిల్లాలో లోకల్ వార్కు పార్టీలు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ఇటు కూటమి అటు వైసీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయట. ఈసారి పంచాయతీ మున్సిపాలిటీలలో ఏకగ్రీవాలను సాధించేందుకు కూటమి పార్టీల నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే వార వ్యూహాలకు చెక్ పెట్టి ఏకగ్రీవాలు కాకుండా చూసేందుకు వైసీపీ విరుగుడు ప్రయత్నాలను మొదలుపెట్టిందట. అయితే ఈసారి జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలకు కీలకంగా మారడంతో ప్రకాశం జిల్లాలో జరగబోయే స్థానిక సమరం ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో లోకల్ పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో లోకల్ వార్కు కూటమి వైసీపీ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో ఈసారి ప్రకాశం జిల్లాలలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలలో మరింత హీట్ పెంచబోతున్నాయి. గత వైసీపీ హయాంలో జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిన ఫ్యాన్ పార్టీ ఈసారి కూడా తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టేసింది. అయితే త్వరలో జరగబోయే స్థానిక సమరంలో ఎలాగైనా తమ హవా కొనసాగించి పట్టు నిలుపుకునేందుకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రకాశం జిల్లాలో జరగబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను వైసీపీ కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ప్రకాశం జిల్లాలో 519 పంచాయతీల్లోని 5,207 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక శాతం మున్సిపాలిటీలు, పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. వీటితో పాటు ఒంగోలు కార్పొరేషన్ను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జిల్లాలలోని అన్ని పంచాయతీలలో అనధికారికంగా స్థానిక టీడీపీ నేతలు తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఈసారి స్థానిక ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో పైచేయి సాధించేందుకు పార్టీలు పోటీ పడుతూ ఉండడంతో జిల్లాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికలలో పైచేయి సాధించేందుకు జిల్లాలలోని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కసరత్తు ప్రారంభించారు. ఇక వైసీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ముఖ్య నేతలు, క్యాడర్ కూడా ఈ ఎన్నికలలో పట్టు నిలుపుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య జరగగా బీజేపీ, జనసేన పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. అయితే ప్రస్తుతం పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉండడంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలకు కొన్ని స్థానాలను కేటాయించనున్నారు. దీంతో ఈసారి జిల్లాలలో ఈ రెండు పార్టీలు కూడా కీలకంగా మారనున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైతే లోకల్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసిందో ఈసారి తమ వంతు రావడంతో మున్సిపాలిటీ, పంచాయతీలలో విజయబావుట ఎగరవేస్తామన్న ధీమాతో టీడీపీ క్యాడర్ ఉందట. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జనసేన, బీజేపీ పార్టీల సపోర్ట్ తమకు మరింత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇక ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టారు. పట్టును నిలుపుకునేందుకు పార్టీ నేతలు క్యాడర్తో భేటీలు నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీలకు దీటుగా గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారట. ముఖ్యంగా 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, అంశం తమకు అనుకూలంగా మారుతుందనే ధీమాలో వైసీపీ నేతలు, క్యాడర్ లెక్కలు వేసుకుంటుంది. ఇదిక ఒక్కొక్క పంచాయతీకి ఎన్నికలలో 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారంలో లేని వైసీపీ అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తారా అన్న సందేహం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో రాబోయే పంచాయతీ ఎన్నికలలో వైసీపీ నేతలు ఏ మేరకు బరిలో ఉంటారో చూడాలని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ అన్ని ఒత్తిడిలను తట్టుకుని పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరపున గెలుపొందినా అక్కడ తెలుగు తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తారని అంటున్నారు వైసీపీ క్యాడర్. ప్రకాశం జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, ఒంగోలు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రెస్టేజ్ ఇష్యూగా మారనున్నాయి. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఇద్దరు నేతలు నువ్వా నేనా సై అంటున్నారు. ఎవరి వ్యూహాలను వారు సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డికి అధికారంతో పాటు క్యాడర్ బలం అండగా ఉండగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అంగార్ధ బలాలలో ముందున్నారట. ఇక జిల్లాలలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో పంచాయతీలు, మున్సిపాలిటీలలో 100కు 100% గెలుపే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతూ ఉంటే గతంలో సాధించిన తన పట్టును నిలుపుకునేందుకు వైసీపీ ప్రయత్నాలను మొదలుపెట్టింది.